వెల్కమ్ టు సుజీస్ ఆథెంటిక్ కిచెన్. ఈరోజు నేను రోట్లో టమాటా పచ్చడి ఎలా చేయాలో రోటి టమాటా పచ్చడి చూపించబోతున్నాను. ఇది మా అమ్మకి నేర్పించింది, మా అమ్మ నాకు. ఇది తెలంగాణలో చాలా వరకు ఊర్లలో ఇట్లనే చేసుకుంటారు టమాటా పచ్చడిని. ఒక ప్యాన్లోకి అరకప్పు నువ్వులు తీసుకొని దాన్ని మంచిగా దోరగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. నేను ఎందుకంటే ఈ టమాటా పచ్చడికి కొంచెం నువ్వులు ఎక్కువే ఉండాలి. మీరు తక్కువ వేసుకోవాలనుకుంటే తక్కువ వేసుకోవచ్చు. వాటిని కొంచెం దోరగా డ్రై రోస్ట్ చేసుకొని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. అదే ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ నూనె పోసి దాంట్లో పచ్చిమిరపకాయలు, మీ రుచికి సరిపడా పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు. నేనైతే కొంచెం కారం ఎక్కువ తింటా కాబట్టి కొంచెం ఎక్కువ పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. మొత్తం కలుపుకొని 3 టేబుల్ స్పూన్ల నూనెతోనే టమాటా పచ్చడి రెడీ అయిపోతుంది. ఇగో ఇలా దోరగా కొంచెం కలర్ మారేంత వరకు వేయించుకొని తీసేసుకోవాలి. అదే ప్యాన్లో, ఎందుకంటే నూనె ఉంది కాబట్టి నేను మళ్ళీ పుదీనా ఆకులు వేయించడం కోసం నూనె వేయను. మళ్ళీ అదే నూనెలో ఒక 10-15 రెబ్బల ఆకులు, పుదీనా ఆకులు వేసుకొని వాటిని కూడా కొంచెం మంచిగా వేయించుకోవాలి, ఎర్రగా అయ్యేంత వరకు. స్టవ్ ఆర్పేసి ఇప్పుడు ఆ పుదీనా ఆకుల్ని అదే నువ్వులు, పచ్చిమిరపకాయల దాంట్లోకి షిఫ్ట్ చేసుకోండి. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి 4 టమాటా ముక్కల్ని కట్ చేసేసి దాంట్లో వేసుకోవాలి. వెంబడే రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. తక్కువ వేసుకున్న తర్వాత మళ్ళీ కావాలంటే టేస్ట్ చూసుకొని వేసుకోవచ్చు. చిటికెడు పసుపు, అందులో టీ స్పూన్ అంత జీలకర్ర, నువ్వులు ఈ పచ్చడికే మెయిన్ హైలైట్. చాలా టేస్టీగా వస్తుంది పచ్చడి. దాంట్లో ఒక 5-6 రెబ్బల ఎల్లిపాయలు వేసుకోవాలి. ఒక చిన్న సైజు చింతపండు, ఎందుకంటే నేను 4 టమాటాలు చేస్తున్నా కాబట్టి కొంచెం తక్కువ చింతపండు వేసుకుంటాను. ఎక్కువ టమాటాలతో పచ్చడి చేసుకుంటే కొంచెం ఎక్కువ చింతపండు వేసుకోవచ్చు. ఈ పచ్చడి కనీసం ఒక 20-25 రోజులు ఫ్రిడ్జ్లో నిల్వ ఉంటుంది చేసి పెట్టుకుంటే. అంటే నీళ్ళు ఇంకేంత వరకు కొంచెం మంచిగా ఫ్రై చేసుకొని ఇగో రెడీ అయిపోయింది, ఎక్కువ నీళ్ళు లేకుండా. ఇది ఇప్పుడు రోట్లోకి నేను ఆ నువ్వులు, పచ్చిమిరపకాయలు, పుదీనా మొత్తం వేసేసుకొని మెల్లగా వాటిని దంచుకుంటా, ఎలా అంటే మరీ మెత్తగా కావాలనుకుంటేనేమో మెత్తగా దంచుకోవచ్చు, లేదా మిక్సీలో వేసుకోవాలనుకున్నా మిక్సీలో వేసుకోవచ్చు. మిక్సీలో వేసుకుంటే నువ్వులు, టమాటా అన్నీ ఒక్కటేసారి కలిపి వేసుకోవచ్చు. నేనంటే రోట్లో దంచుతున్నా కాబట్టి కొంచెం ముందు ఇవన్నిటిని కొంచెం మెత్తగా దంగేంత వరకు దంచిన తర్వాత అప్పుడు మెల్లమెల్లగా కొంచెంగా టమాటా బ్యాచ్లుగా వేసి దాన్ని కచ్చాపిచ్చగానే దంచాలి. ఎందుకంటే రోటి టమాటా పచ్చడి కచ్చపిచ్చగా ఉంటేనే భలే రుచిగా ఉంటుంది. మరీ అయితే వేడి అన్నంలోకి చాలా బాగుంటుంది టమాటా పచ్చడి. నేను ఎందుకంటే నువ్వులు మొత్తం దంగేంత వరకు ఉంచలేదు కాబట్టి మిక్సీలో వేసుకుంటే మెత్తగా మంచిగా అవుతుంది. ఇలా టమాటాని వేసేసి కొంచెంగా టమాటా వేసేసి దాన్ని మంచిగా దంచాలి. కాస్త టమాటా, ఎల్లిపాయలు మెతుకుతే సరిపోతుంది. మిగతా టమాటాను కూడా మొత్తం అందులో వేసేసుకొని పూర్తిగా మంచిగా దంచి ఇప్పుడు టేస్ట్ చూసుకోవచ్చు. ఒకవేళ
ఉప్పు తక్కువ అనిపిస్తే కలుపుకోవచ్చు ఇప్పుడే. ఇదో నా రోటి టమాటా పచ్చడి రెడీ. మరీ మెత్తగా కాకుండా అక్కడక్కడ అట్లా పచ్చిమిరపకాయలు కొంచెం కచ్చాపిచ్చగా దంచి టమాటాలు చాలా